హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఆరాధన క్రమంలో మనం ముందుకు సాగుదాం. ఆదివారమున మనము ప్రభు యొక్క శరీర రక్తముల్లో పాలు పంపులు పొందవలసిన వారమై ఉంటుండగా, హెచ్చరిక వాక్యముగా ఒక చిన్న మాటను దేవుని పరిశుద్ధ లేఖన భాగములో నుండి చదువుకొని క్లుప్తముగా ధ్యానించుకొని మన ముందున్న కార్యక్రమంలోనికి వెళదాం. లూకా సువార్త 1వ అధ్యాయము 5-6 వచనాలు చదువుతున్నాను, దయచేసి చిత్తగించండి. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతులోనున్న జకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెతు. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా దేవుడే మాట్లాడి తన చిత్తమును మన బ్రతుకులో నెరవేర్చునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దైవమా, మా ఆరాధ్య దైవమా, మా పోషకుడా, మా సంరక్షకుడా, నీకు వందనాలు. ఒక వారము మా బ్రతుకులలో క్షేమముగా దాటిపోజేసి మరొక నూతన పునరుత్థాన దినమును మా బ్రతుకుల్లో మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు ప్రభువా. నీ యొక్క సన్నిధానానికి చేరి ప్రభువా నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యత కొరకై నీకు వందనాలు. కృపలను బట్టి నీకు స్తోత్రములు. ఈ యొక్క సమయంలో ప్రభువా చదవబడిన నీ పరిశుద్ధ లేఖన భాగమును బట్టి నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు ప్రభువా. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడి మహిమనుందండి. కన్న తండ్రి నీకు వందనాలు. నిలబడిన నీ యొక్క దీన సేవకుడు కేవలము వట్టివాడి నిష్ప్రయోజకుడే. ఇక్కడ ఉంటున్న నీ పరిశుద్ధ బిడ్డలందరిలోకెల్లా మిక్కిలి చిన్నవాడు ప్రభువా, నీ దాసుని నీ యొక్క శిల్వ రక్తముతో బాగుగా కడిగి పరిశుద్ధపరిచి పవిత్రీకరించి శుద్ధునిగా చేసి నీ దాసుని నోట నీ యొక్క మాటలుంచి నీ చేతి నీడలో కప్పుకొని నాతో మాతో మా అందరితో ప్రభువా మీరు తేటగా మాట్లాడండి. మీరు మాట్లాడే దేవుడవు కనుక నీకు వందనాలు. మీరు మాట్లాడుచుంటుండగా విను బుద్ధి, వినగల చెవి, గ్రహించే మంచి మనస్సును, లోపడగలిగిన జీవితములను అందరికీ ప్రసాదించి నడిపించి మహిమనందుమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామములోనే స్తుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి బ్రతిమిలాడి వేడుకొంచున్న పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, చేరవచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామమున వందనాలు, శుభాలు, దైవాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించి చూసినట్లయితే మరి ఇద్దరు శ్రేష్ఠ భక్తులు మనకు కనబడుతూ ఉన్నారు. శ్రేష్ఠ దంపతులు. వారు జకర్యా, ఎలిజబెతులు. వీరిని గురించి లేఖనము సెలవిస్తున్న మాట చాలా ఉన్నతమైనది పిల్లరా. వీరు ఏ విధంగా నడుచుకున్నారంటే, వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు. హల్లెలూయా. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచున్నారు అని వీరిని గురించి సాక్ష్యం ఇస్తున్నదంటే చాలామంది అపరాధులుగా నడుచుకొనుచున్నారని మనం గ్రహించాలి. వీరిద్దరిని గురించి లేఖనము చెబుతున్నది ఏంటంటే, వీరు దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞల విషయంలో వీరు నిరపరాధులు. వీరు దేవుడు అనుగ్రహించిన న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచున్నారట. నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి ఏ విధంగా ఉన్నారట? వీళ్ళు నీతిమంతులుగా ఉన్నారు. దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, రక్షణ పొందిన మనందరి జీవితాలలో ఈ మాటను మనము స్వతంత్రించుకోవాలి. హల్లెలూయా. ఈ మాట మనం ఏదో చదువుకొని, మనం ఏదో ఎలిజబెతమ్మను, జకర్యాను గురించిన సాక్ష్యము విని వాళ్ళని గురించి ఒక తీరి రాయడము, లేదంటే వాళ్ళని గురించి ఏదో దేవుని స్తుతించడానికి రాయబడలేదు. ఈ మాటలు మనము స్వతంత్రించుకోవడానికి వ్రాయబడినాయి. హల్లెలూయా. దేవుడి యొక్క ఉద్దేశము ఇక్కడ మనకు బయలుపరచబడుతుంది ప్రియ. దేవుని యొక్క సంకల్పం ఏంటో, మానవుల ఎడల ఆయన కలిగి ఉన్న ఉద్దేశం ఏంటో ఇక్కడ మనకు వీరిద్దరి జీవితాలను విషయంలో మనకు బయలుపరుస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ప్రభునందు ప్రియులారా, దేవుని దృష్టికి నీతిమంతులముగా మనము తీర్చబడాలి. దేవుని దృష్టికి మనము
నీతిమంతులముగా తీర్చబడాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని దృష్టికి మనము నీతిమంతులముగా తీర్చబడాలి అంటే మన అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో నుండి మనము బయటకు రావాలి. అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నాము, పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నాం మనం అందరము. ఆ స్థితి నుండి మనము బయటకు ఏ విధంగా రాగలుగుతాము అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట వలన, హల్లెలూయా, నమ్ముట వలన మనము నీతిమంతులముగా తీర్చబడ్డాము అన్నాడు. దయచేసి ఎఫెసీ పత్రిక దయచేసి 2వ అధ్యాయము 8వ వచనములో చూసినట్లయితే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. హల్లెలూయా. మనము ఏ విధంగా రక్షింపబడ్డాము? నమ్ముట వలన, విశ్వాసము వలన మనము నమ్మినాము, మనము విశ్వసించాము. యేసయ్య మన మీద కృప చూపాడు కాబట్టి మనము రక్షింపబడిన మనం అందరినీ దేవుని లేఖనం ఏం చెబుతుందంటే నీతిమంతులు అని పిలుస్తుంది. పిల్లరా 32వ సంకీర్తనలో మనం చూసినట్లయితే చివరి 2 వచనాల్లో మనం చూసినట్లయితే, దయచేసి యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని కృప ఆవరించుచున్నది, నీతిమంతులారా. హల్లెలూయా. యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని ఏం ఆవరిస్తుందట? కృప ఆవరిస్తుంది. తర్వాత ఈ నమ్మిక ఉంచిన వారిని దేవుడు ఏం చెబుతున్నాడంటే నీతిమంతులారా అంటున్నాడు. హల్లెలూయా. విశ్వాసము ద్వారా కృప చేత మనము రక్షింపబడిన వారము పిల్లరా. ఇప్పుడు నమ్మిక ఉంచిన వారిని లేఖన ఏం చెబుతుందంటే నీతిమంతులు అని పిలుస్తుంది. పిల్ల నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడు, యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి అన్నాడు. నీతిమంతులముగా మనము ఈ లోకములో బ్రతకాలి. దేవుని దృష్టికి మనము రక్షింపబడిన వెంటనే మన యొక్క స్టేటస్ మారిపోతుంది పిల్లరా. రక్షింపబడిన తర్వాత మనందరినీ దేవుడు నీతిమంతులను ఎంచుతాడు. కానీ రక్షింపబడిన తర్వాత మనము నీతిమంతులముగా బ్రతకడానికి మనము నిరంతరము విశ్వాసముతో జీవించాలి. హెబ్రీ పత్రికలో చెబుతాడు పిల్లరా 10వ అధ్యాయంలో, నీతిమంతులముగా మనము బ్రతకడానికి నిరంతరము విశ్వాసముతో బ్రతకాలి. ఈ విశ్వాసముతో బ్రతుకుతున్న వారికి ఉండే లక్షణం ఏంటో తెలుసా? ఇక్కడ చెబుతున్నాడు ఈ లూకాసు వార్త 1వ అధ్యాయము 6వ వచనములో, వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు. హల్లెలూయా. నిరపరాధులుగా మనము నడుచుకోవాలి. నీతిమంతులముగా తీర్చబడ్డాము, ఇంకా సరిపోతుంది అని అనుకోవడానికి వీల్లేదు పిల్లరా. ఈ నీతిమంతులుగా తీర్చబడిన మనము దేవుని దృష్టికి నిరంతరము నీతిమంతులముగా అగుపడాలంటే దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞల చొప్పున, ఆయన ఆజ్ఞాపించిన న్యాయ విధుల చొప్పున నిరంతరము నిరపరాధులుగా ఉండాలి. హల్లెలూయా. నిరంతరము నిరపరాధులుగా ఉండాలి. నిరంతరము మనము నిరపరాధులుగా ఉండాలంటే దేవుని యొక్క ఆజ్ఞలను నెరవేర్చుటలో మనము సిద్ధపడి ఉండాలి పిల్లరా. హల్లెలూయా. నిరంతరము సిద్ధపడి ఉండాలి. దేవుని యొక్క ఆజ్ఞలను మనము నెరవేర్చాలి పిల్లరా. ఎజ్రా గ్రంథములో మరి ఒక మాట మనము చూద్దాము పిల్లరా. ఎజ్రా గ్రంథము దయచేసి 10వ అధ్యాయము 11వ వచనములో చూసినట్లయితే, కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపములను ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దేవుని యొక్క చిత్తానుసారముగా, దేవుని న్యాయ విధులను అనుసరించడానికి, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించడానికి, దేవుని యొక్క చిత్తమును గైకొనడానికి, దేవుని సంకల్పమును నెరవేర్చడానికి, దేవుని సంకల్పానుసారముగా మనము జీవించడానికి మనము సిద్ధపడి ఉండాలి పిల్లరా. సిద్ధపడడం అంటే అర్థం ఏంటి? మనం ఒక ఊరికి వెళ్తున్నాం, మామూలుగా లేవంగానే అట్లనే బ్రష్ చేయకుండా వెళ్ళిపోతామా? ఏం చేస్తాం? మంచిగా బ్రష్ చేసుకుంటాం. ఒక 4 గంటలకు ఒకవేళ ట్రైన్ ఉన్నా కానీ మనము 2 గంటల నుంచి లేసేసి బ్రష్ చేసుకోవడము, స్నానాలు చేసుకోవడము, సర్దుకోవడం. ఎన్ని రోజులు మనము ప్రయాణం ఉంది, ఎన్ని రోజులు మనం అక్కడ ఉంటాము, మనం స్టే చేయడానికి కావాల్సిన అవసరతలు ఏంటి, మనం ధరించుకోవడానికి అవసరతలు ఏంటి, మనం అక్కడ ఉన్నప్పుడు మనం తినడానికి అవసరతలు ఏంటి, అక్కడ ఇన్ని రోజులు ఉంటే మనకి ఎంత డబ్బు అవసరం, ఇవన్నీ మనం సిద్ధపరచుకుంటామా లేదా? సిద్ధపరచుకుంటాం. అలానే దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడానికి మనము సిద్ధపడాలి.
దేవుని ఆజ్ఞలను నెరవేర్చడానికి మనము సిద్ధపడాలి. దేవుని యొక్క న్యాయ విధులను గైకొనడానికి మనము సిద్ధపడాలి. దేవుని యొక్క చిత్తమును మన ద్వారా నెరవేర్చడానికి దేవుడు ఆశించిన విధంగా మనము సిద్ధపడి ఉండాలి. ప్రియులారా, దావీదు భక్తుని గురించి దేవుని లేఖనము చెబుతుంది, దావీదు తన తరములో నిందారహితుడుగా ఉన్నాడు. తన తరములో దేవుని చిత్తానుసారమైన సేవ చేశాడు. హల్లెలూయా. దేవుని చిత్తానుసారమైన సేవ దావీదు తన తరములో చేశాడు అంటే దేవుని చిత్తానుసారమైన సేవ దావీదు చేయాలని ముందుగానే సిద్ధపడ్డాడు. హల్లెలూయా. భూలోకమును దేవుడు గమనించాడు, పరిశీలించి నేను ఒకరిని కనుగొనాలనుకున్నాడు. నా చిత్తానుసారమైన మనస్సు కలిగిన ఒకరిని నేను కనుగొనాలనుకున్నాడు. దానికి దావీదు భక్తుడు ముందుగానే సిద్ధపడి ఉన్నాడు. అనేక మంది ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలు లక్షల మంది ఉన్నారు, కానీ అందరూ సిద్ధపడలేదు. నా జీవితంలో నా దేవునికి చిత్తానుసారమైన మనసు నాలో ఉండాలని సిద్ధపడలేకపోయినారు పిల్లలు. కానీ దావీదు సిద్ధపడ్డాడు, నాలో నా దేవుని చిత్తానుసారమైన మనసు ఉండాలని. కాబట్టి దేవుడు కనుగొన్నాడు దావీదును. కనుగొని నా చిత్తానుసారమైన మనుషుడు ఒకరిని నేను కనుగొని ఉంటిని అన్నాడు. హల్లెలూయా. దేవుని చిత్తానుసారమైన మనసు దావీదులో దేవుడు కనుగొన్నాడంటే దావీదు ముందుగానే నాలో దేవుని చిత్తానుసారమైన మనసు ఉండాలని సిద్ధపడ్డాడు. ఇప్పుడు దేవుని యొక్క సకల విధములైన న్యాయ విధుల చొప్పునను ఆజ్ఞల చొప్పునను వీరు నిరపరాధులుగా ఉన్నారని మరి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడంటే అంతకు ముందే వీరు సాధన చేస్తా ఉన్నారు. హల్లెలూయా. అంతకు ముందే దేవుని ఆజ్ఞల చొప్పున నేను నడుచుకోవాలని వీరు సిద్ధపడ్డారు. నిరంతరము సాధన చేశారు. ఒట్టిగానే దేవుని లేఖనాలలో ఒక భక్తుని గురించి ఒక మనుష్యుని గురించి ఒట్టిగానే వ్రాయబడదు పిల్లలు. దేవుని యొక్క దృష్టికి ఎవరైతే నీతిమంతులుగా ఆగుపడతారో, దేవుని దృష్టికి ఎవరైతే న్యాయముగా నడుచుకుంటారో, దేవుని దృష్టికి ఎవరైతే క్రమముగా నడుచుకుంటారో వారిని గూర్చే వీరిని మాదిరిగా తీసుకోమని దేవుని లేఖనం మనకు సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యము మనందరికీ దేవుడు అనుగ్రహించిన ఒక గొప్ప ధననిధి పిల్లరా. ఒక ధననిధిని చూసి ఒక వ్యక్తి ఏ విధంగానైతే సంతోషపడతాడో అంతకంటే ఎక్కువగా మనము బైబిల్ గ్రంథమును చూసి సంతోషపడాలి. అంతకంటే ఎక్కువగా దేవుని యొక్క వాక్యమును బట్టి మనము ఆశ కలిగి ఉండాలి పిల్లలు. దేవుని వాక్యము మనల్ని బాగు చేస్తుంది. దేవుని వాక్యము మనల్ని సరి చేస్తుంది. దేవుని వాక్యము మనల్ని ఆదరిస్తుంది. దేవుని వాక్యము మనల్ని ప్రేమిస్తుంది. దేవుని వాక్యము నిరంతరము మనల్ని నడిపిస్తుంది. దేవుని వాక్యం మనల్ని ఆదుకుంటుంది పిల్లల. దేవుని వాక్యం డబ్బున్నదనుకోండి, అది కొన్ని అవసరతలకి ఉపయోగపడుతుంది. కానీ దేవుని వాక్యము మనలో ఉంటే అది అన్ని విధాలుగా మనకు తోడై ఉంటుంది పిల్లల. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యమును వీరిని గురించి వ్రాయబడ్డదంటే జకరియా ఎలిజబెత్ అమ్మల గురించి వ్రాయబడుతున్న మాటలు, వీరు లోకములో ధనవంతులై ఉండేది, గొప్పవారై ఉండేది, వీరికి ఆస్తుపాస్తులు చాలా ఉండేనని రాయబడలేదు. వీరిని కలిగి ఉన్న పరిస్థితుల్లో శ్రేష్టమైన దానిని గురించి వ్రాయబడింది పిల్లలు. ఆ శ్రేష్టమైనది ఏంటి? దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడం, దేవుని న్యాయ విధులను అనుసరించి నడుచుకోవడం పిల్లరా. వాటి విషయంలో నిరపరాధులు అంటే అనేక మంది అపరాధులుగా తీర్చబడతారు. దేవుని ఆజ్ఞల విషయంలో అనేక మంది అపరాధులుగా తీర్చబడతారు. దేవుని న్యాయ విధుల విషయంలో అనేక మంది అపరాధులుగా తీర్చబడతారు. కానీ వీరిద్దరు మాత్రము నిరపరాధులుగా నడుచుకొనిచున్నారట. హల్లెలూయా. వీరిద్దరు నిరపరాధులుగా నడుచుకున్నారంటే వీరు దేవుని యొక్క ఆజ్ఞలను నెరవేర్చడంలో, దేవుని న్యాయ విధులను నెరవేర్చడంలో చాలా ఆసక్తి కలిగి సిద్ధపడి ఉన్నారు పిల్లల. అందుకే దేవుని యొక్క సన్నిధానంలో మనం ఎప్పుడైతే చేరుతామో దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాటను మనము నెరవేర్చడానికి మన మనసులను సిద్ధపరచుకోవాలి. హల్లెలూయా. అనేకమైన విషయాలు దేవుడు మాట్లాడతాడు, కానీ నాకు అవసరమైన విషయాలను మాత్రం నెరవేర్చుతా అనుకోవడము భ్రష్టుని యొక్క లక్షణము. ఏమన్నాను? అనేక విషయాలు దేవుడు మాట్లాడతాడు, కానీ నాకు అవకాశం ఉన్నంత వరకే నేను ఆ మాటలను కలిగి ఉంటాను, ఆ మాటలను నెరవేరుస్తాను, ఆ మాటలను గైకొంటాను అని అనుకోవడము భ్రష్టుని యొక్క లక్షణము పిల్ల. దేవుడు మాట్లాడిన ప్రతి మాట నా జీవితంలో నెరవేర్పులోనికి రావాలి అని దాని గురించి ఎవరైతే ఆసక్తి కలిగి ముందుకు సాగుతారో వారే భక్తులుగా ఎంచబడతారు. దేవుని యొక్క ఏర్పాటులో
మనమందరం ఉన్నాం కాబట్టి మనం రక్షణ పొందాం. రక్షణ పొందిన మనమందరము దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞల విషయంలో నిరపరాధులము కావాలి. అంటే రక్షణ పొందిన వెంటనే అవుతామా అంటే దాని గురించి సాధన చేయాలి. వెంటనే కాలేము, కానీ ఎంత తొందరపడితే అంత తొందరగా నీవు, ఇప్పుడు ట్రైన్ 4 గంటలకు ఉంది, నువ్వు 10 గంటల నుంచి రెడీ కావచ్చు, గంట ముందు కూడా రెడీ కావచ్చు. ఎప్పుడు మనము రక్షణ పొందినాం అనేది కాదు పిల్లరా. ఎంత సీనియారిటీ వచ్చిన దాన్ని బట్టి మనం ఆజ్ఞలను నెరవేర్చలేము. నేను ఆజ్ఞలను నెరవేర్చాలన్న తృష్ణ, ఆకలి నీలో ఎంత అధికముగా ఉంటే అంత త్వరగా నీవు నిరపరాధిగా తీర్చబడతావు. హల్లెలూయా. కొంతమంది 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు జరిగిపోతూ ఉంటుంది, కానీ మొదటి మూల పాఠములను కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో తమ జీవితాలను సాగిస్తున్న వారు అనేక మంది ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళలో రక్షణ పొంది 6 నెలలకి దేవుని సేవకు వచ్చిన సహోదరులు నాకు తెలుసున్నారు. రక్షణ పొంది 6 నెలలు అవుతుంది, కానీ దేవుని సేవకు ప్రతిష్ఠింపబడ్డారు, అభిషక్తులుగా. రక్షణ పొంది సంవత్సరంలోపే సేవకు ప్రతిష్ఠించుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే సీనియారిటీని బట్టి మనము ఆజ్ఞలను నెరవేర్చలేము. జాగ్రత్తగా గమనించాలి. దేవుని వాక్యం అధికముగా విన్నందుకు మనం ఆజ్ఞలను నెరవేర్చలేము. దేవుడు అప్పగించిన ప్రతి మాట నెరవేర్చాలన్న తృష్ణ నీలో ఉంటే నువ్వు దేవుని దృష్టికి నిరపరాధి అవుతావు, దేవుని దృష్టికి నీతిమంతుని అవుతావు. మనుషుల దృష్టికి మనము నీతిమంతులముగా అవ్వడము చాలా ఈజీ పిల్లలు. లోకము చెడ్డవాడు కూడా డబ్బులు ఎక్కువ ఉంటే నీతిమంతుడు అని పిలుస్తుంది. లోకంలో చెడ్డవాడు కూడా ఒక మంచి హోదాలో ఉంటే నీతిమంతుడు అని పిలుస్తుంది. కానీ దేవుని దృష్టికి వీళ్ళు ఏ విధంగా ఉన్నారట? నీతిమంతులుగా ఉన్నారు. కాబట్టి దేవుని సన్నిధానములో వారు సమయమును వెచ్చించారు. దేవుని సన్నిధానములో దేవుడు ఆజ్ఞాపించిన ప్రతి ఆజ్ఞల విషయంలో వీరు శ్రద్ధగా ఆ మాటను నెరవేర్చడానికి నా జీవితం అంకితం చేసుకుంటున్నానని ముందుగానే సిద్ధపడ్డారు. ముందుగానే సిద్ధపడుతూ తమ బ్రతుకులను జీవిస్తూ ముందుకు సాగినారు. కాబట్టి దేవుని మందిరమునకు రావడానికి మనం ఇష్టపడాలి, సిద్ధపడాలి. ఆమోసు గ్రంథములో కూడా మనం చూసినట్లయితే, దయచేసి ఆమోసు గ్రంథము 'ఆమోసు చదవండమ్మా. కాబట్టి ఇశ్రాయేలులారా, ఇశ్రాయేలులారా, దేవుని సన్నిధిని కనబడుటకై మీరు సిద్ధపడుడి అన్నాడు. మనము దేవుని సన్నిధానానికి మనము కనబడడానికి సిద్ధపడాలి. చాలామంది దేవుని సన్నిధానానికి వస్తారు, కానీ తమ మనసులను దేవుని సన్నిధానానికి తీసుకురారు పిల్లరా. దేవుని సన్నిధానానికి వస్తారు, కానీ వారి హృదయము దేవుని సన్నిధానానికి దూరముగా ఉంచుతారు. దేవుని సన్నిధానానికి వస్తారు, కానీ వారు ఏదో ఒక ఉద్దేశమును అనుసరించి దేవుని సన్నిధానానికి వస్తారు. మనం దేవుని సన్నిధానానికి వస్తున్నప్పుడు మనలో ఉంటున్న అవిధేయతను బాగు చేసుకోవడానికి రావాలి. మనలో ఉంటున్న దేవుని న్యాయ విధులను అనుసరించలేని పరిస్థితి నుండి మనము విడుదల పొందడానికి మనం దేవుని సన్నిధానానికి రావాలి. దేవుని ఆజ్ఞలు అనుసరించడానికి మనము దేవుని సన్నిధానానికి రావాలి. చాలామంది యేసయ్య ఆనాడు కూడా మనం చూస్తాం. యేసయ్య ఈ లోకంలో మరి జీవిస్తున్న పరిస్థితుల్లో చాలామంది యేసయ్యను వెంబడించారు. ఎందుకు వెంబడించారు? ఏదో ఒక లాభం, ఏదో ఒక ఉపయోగకరమైన పరిస్థితి కలుగుతుంది కాబట్టి ఆయనను వెంబడించారు. రోగులు స్వస్థపరచబడుతున్నారు, వ్యాధులు తొలగిపోతున్నాయి, దయ్యములు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాయి అని వెంబడించారు. కానీ యేసయ్య ఎప్పుడైతే కొండకి కూర్చున్నాడో ఆ వెంబడించిన వారందరూ ఆయన కొండ మీదకి ఎక్కలేకపోయారు. శిష్యులు మాత్రమే ఆయన దగ్గరకు వచ్చారు. వెంబడించిన వారు అనేక మంది, శిష్యులు అనేక మంది, వెంబడించిన వారు అనేక మంది. అంటే దేవుని సన్నిధానం నుండి తొలగిపోయిన వారే అనేక మంది ఉన్నారు. ఆయన నిరంతరము అంటి వెంబడించిన వారు మాత్రం కొందరే ఉన్నారు. ఆయనతో అన్యోన్యత కలిగిన వారు మాత్రం కొందరే ఉన్నారు. అంటే దేవుని ఆజ్ఞలు అందరికీ తెలుస్తున్నాయి. ఇలా చేయడము కరెక్ట్, ఇలా చేయడము తప్పు, ఇలా చేస్తే మనము దేవునికి ఇష్టలంగా తయారవుతాం అని అందరికీ తెలుసు. కానీ అవలంబిస్తున్న వారు ఆ ఆజ్ఞల విషయములో, ఆ న్యాయ విధుల విషయములో నిరపరాధులుగా నడుచుకొనిచున్న వారు మాత్రం కొంతమంది.
వ్యభిచారము చేయకూడదనేది సార్వత్రిక క్రైస్తవ సమాజాన్ని అందరికీ తెలుసు. దొంగతనము చేయకూడదు, నీ పొరుగు వారి భార్యను లేదా నీ భర్తను, పొరుగువాడి భర్తను ఆశించకూడదని అందరికీ తెలుసు. కానీ ఆ ఆజ్ఞల విషయంలో నిరపరాధులుగా ఉంటున్న వారు కొద్దిమందే ప్రియులారా. అదేవిధంగా దేవుని యొక్క చిత్తానుసారమైన మనసు కలిగి ఉండాలన్న ఆలోచన అందరికీ ఉంది ప్రియులారా. కానీ ఆ విషయంలో నిరపరాధులుగా ఉంటున్న వారు కొంతమంది. దేవుని చిత్తానుసారమైన మనసు నాలో ఉండాలని ఇష్టపడుతున్న వారు అనేకులు అందరూ ఉన్నారు ప్రియులారా. కానీ దాని విషయంలో నిరపరాధులుగా ఉంటున్న వారు కొంతమంది. దేవుని ఉద్దేశము నా ద్వారా సఫలీకృతం కావాలని కోరుకుంటున్న వారు అనేకులు ప్రియులారా. కానీ దేవుని ఉద్దేశంలో నెరవేరుస్తున్న వారు కొంతమంది. కాబట్టి అన్ని విషయంలో రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ తమ జీవితంలో దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞల విషయంలో, దేవుడు సూచించిన ప్రతి సూచనల విషయంలో నిరపరాధులుగా తయారు కావాలి. నిరపరాధులుగా తయారు కావాలంటే దేవుని సన్నిధానములో కనపడడానికి మనము మన మనసులను ఏం చేసుకోవాలి? సిద్ధపరచుకోవాలి. హల్లెలూయా, సిద్ధపరచుకోవాలి. అప్పుడే మనం ఒక దావీదుగా తయారు కాగలుగుతాము ప్రియులారా. దయచేసి 101వ సంకీర్తనలోనికి మీరు వచ్చినట్లయితే దేవుని ఆజ్ఞలను నెరవేర్చే వానికి ఉండే లక్షణమును మనము చూస్తాం ప్రియులారా. 101వ సంకీర్తన దయచేసి 3వ వచనము చూడండి. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు అంటున్నాడు. అంటే అంతకుముందు వాళ్ళు ఏమున్నారు? భక్తి పరులుగా ఉన్నారు పిల్లలు. భక్తి పరులుగా ఉండి ఆ భక్తి మార్గమును విడిచిపెట్టిన వారు ఉన్నారు. వారి క్రియలు దావీదు భక్తుడు ఏం చేస్తా ఉన్నాడు? ఆ క్రియలు నాకు అంటకుండా నేను జాగ్రత్త పడతాను, అవి నాకు అసహ్యం అంటున్నాడు. భక్తి మార్గము విడిచిన వారి క్రియలు నాకు అసహ్యం అని చెబుతున్నాడు దావీదు భక్తుడు అని అంటే, ఆ మాట మన జాగ్రత్తగా లోతుగా గమనించినట్లయితే భక్తి మార్గము విడిచిన వారి క్రియలు కొంతమందికి అసహ్యముగా అనిపించేవి ప్రియులరా. ఈ మాటను మనము అపోస్తలుడైన పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయములో చూస్తాం. ఇక్కడ కొరింథీ సంఘమును గురించి చెబుతాడు. కొరింథీ సంఘము ఉపదేశము విషయంలో, మరి దేవుని యొక్క సకల విధములైన ఆజ్ఞల విషయంలో వీరు ఐశ్వర్యవంతులై ఉండేది. కానీ ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్న కారణాన్ని బట్టి వాన్ని అసహించుకోలేకపోయారు. కానీ దావీదు భక్తుల్లో ఏ లక్షణం ఉన్నది? భక్తి మార్గము విడిచిన వాని క్రియలను నేను అసహించుకుంటున్నాను. కొంతమంది దేవుని సన్నిధానానికి ఎగ్గొడుతూ ఉంటే వారితో స్నేహం చేయడానికి వీళ్ళు ఇష్టపడతా ఉంటారు. దేవుని సన్నిధానంను విడిచి తిరుగుతున్న వాని క్రియలను వీళ్ళు కొనియాడుతూ ఉంటారు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు, ఇది నేటి సమాజానికి ఉంటున్న లక్షణం. కానీ భక్తి పరునికి ఉండే లక్షణం ఏంటంటే అబద్ధము నాకు అసహ్యము అంటున్నాడు. దావీదు భక్తుడు నిజము మాట్లాడడానికి, సత్యము మాట్లాడడానికి వేగిరపడ్డాడు. కాబట్టి ఆ 15వ సంకీర్తనలో దేవుని గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు, ఆయన పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవడు అని మాట్లాడుతూ యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడు. ప్రభునందు ప్రియులరా, అట్టివాడు నాలుకలతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు, అతడి దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును అన్నాడు. ప్రభునందు ప్రియులరా, దేవుని దృష్టికి మనము నిత్యము మన జీవితము సరిగ్గా ఉందా లేదా అనేది మనము దేవుని సన్నిధానంలో చేరినప్పుడు మనకు గోచరం అవుతుంది ప్రియులారా. దేవుని సన్నిధానములో మనము చేరినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాటను నెరవేర్చడంలో మన ప్రాణాత్మ శరీరములను సిద్ధపరచుకోవాలి. అలా ఎప్పుడైతే మనము సిద్ధపరచుకుంటామో మనము అబద్ధమును అసహించుకోగలుగుతాం. హల్లెలూయా. దావీదు భక్తుని వలె మనం కూడా ఏం చేస్తాం? భక్తి మార్గము తొలగిపోయిన వారి క్రియలను అసహించుకోగలుగుతాం. అలా యేసుక్రీస్తు ప్రభువారు జీవించారు ఈ లోకంలో. యేసుక్రీస్తు ప్రభువారి లోకములో జీవించడానికి ముందుగానే దాదాపుగా 1000 సంవత్సరాల క్రితము మరి దావీదు భక్తుని ద్వారా 45వ సంకీర్తనలో దేవుడు ఈ మాటను
మరి వ్రాయించాడు పిల్లల. దయచేసి చూడండి 45వ సంకీర్తన. మన దేవునికి ఉన్నటువంటి లక్షణాలను మనం చూద్దాం. దయచేసి 7వ వచనము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే నీ చెలికాండ్రందరికంటే హెచ్చగునట్లు నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఆనంద తైలముతో యేసుక్రీస్తు ప్రభు వారిని అభిషేకించాడు. అభిషేకించబడక మునుపు ఆయనకున్నటువంటి ఒక గొప్ప లక్షణమును గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు ఎటువంటి వాడట? నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. ఇప్పుడు దావీదు భక్తుడు భక్తిహీనతను ద్వేషిస్తున్నాడు కాబట్టి దైవ చిత్తానుసారమైన మనుషుడుగా దావీదు భక్తుడిని దేవుడు కనుగొన్నాడు. హల్లెలూయా. నీతిని ప్రేమించాలి, న్యాయమును ప్రేమించాలి, నీతిగా నడుచుకోవాలి, న్యాయముగా నడుచుకోవాలి, సత్యమును అనుసరిస్తూ బ్రతకాలి, అపవిత్రతను ద్వేషించాలి. ఒక ఎయిడ్స్ వ్యాధి వచ్చిందనుకో, అది పర్వాలేదు, మనలో ఉండాలని కోరుకుంటామా? జ్వరం వచ్చిందనుకో కోరుకుంటామా? లేదంటే ఏదైనా క్యాన్సర్ వచ్చింది, మనలో ఉండాలని కోరుకుంటామా? అంతటికంటే ఎక్కువగా భక్తిహీనతను మనలో నుండి ద్వేషించి పక్కకు నెట్టేయాలి పిల్లలు. అలా పక్కకు నెట్టేసే వారిని గుర్చే నిరపరాధులు, ఆ దేవుని ఆజ్ఞల విషయంలో, దేవుని న్యాయ విధుల విషయంలో నిరపరాధులు అని లేఖనము సెలవిస్తుంది పిల్లలు. హల్లెలూయా. భక్తిహీనతను ప్రేమించేయడము భక్తిహీనుని యొక్క లక్షణము పిల్లల. దావీదుకున్న మరి అనేక విధాలుగా దావీదు యొక్క జీవితాన్ని దేవుడు మన ముందుకు ప్రజెంట్ చేశాడు పిల్లలు. దయచేసి చూడండి 139వ సంకీర్తన. 139వ సంకీర్తన దయచేసి 21వ వచనము చూడండి. యెహోవా, నిన్ను ద్వేషించు వారిని నేను ద్వేషించుచున్నాను కదా, నీ మీద లేచు వారిని నేను అసహించుకొనుచున్నాను కదా. దేవుని స్తుతిస్తూ దావీదు భక్తుడు చెబుతున్న మాటలు కూడా, నిన్ను ప్రేమించు వారిని నేను ద్వేషించు వారిని నేను ద్వేషించుచున్నాను అంటున్నాడు. అంటే నిన్ను ప్రేమించు వారిని నేను కూడా ప్రేమిస్తున్నాను అర్థం. నీ మీదకి లేచి వారిని నేను అసహించుకొనుచున్నాను. పర్వాలేదు, మళ్ళీ వాంతుని గొడవ పడితే ఆస్తిలో తగాదాలు వస్తాయని చెప్పేసి ప్రభునందు ప్రియులారా, దేవుణ్ణి ద్వేషిస్తున్న వారితో కూడా స్నేహాలు చేసే రోజులు మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, నాడు దేవుణ్ణి ద్వేషిస్తున్న వారు ఉన్నారు, దేవుణ్ణి ద్వేషిస్తున్న వారిని ప్రేమించే క్రైస్తవులు ఉన్నారు. ఈనాడు దేవుణ్ణి ప్రేమించే వారు ఉన్నారు, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులను ద్వేషించే క్రైస్తవులు అనబడిన వారు ఉన్నారు. వారినే సజ్జన ద్వేషులను లేఖనం సెలవిస్తుంది. అంత్య దినములలో అపాయకరమైన కాలములో వచ్చును తిమోతి, నీవు జాగ్రత్తగా ఉండుము అని చెబుతూ అపోస్తలుడైన పౌలు భక్తుడు తన కుమారుడైన తిమోతికి ఈ మాటలు చెబుతున్నాడు. దయచేసి 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము కృతజ్ఞత లేని వారును, అపవిత్రులు, సజ్జన ద్వేషులు అన్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవుణ్ణి ప్రేమిస్తున్న వారిని కూడా ద్వేషించే ఒక తరము మనం ఈ లోకంలో చూస్తూ ఉన్నాం పిల్లలు. దేవుణ్ణి ప్రేమించే వారిని కూడా ద్వేషిస్తున్నారు. దేవుణ్ణి ద్వేషించే వారిని ద్వేషించలేకపోతున్నారు, దేవుణ్ణి ప్రేమించే వారిని ద్వేషిస్తున్నారు. అందుకే 69వ సంకీర్తనలో మరి దావీదు భక్తుని జీవితమును గురించి మనం చూస్తే అక్కడ దావీదు ద్వేషింపబడ్డాడు ప్రియులారా. దయచేసి చూడండి. నా తల వెంట్రుకల కంటే విస్తారము, నిమిత్తమును బట్టి కాదు, నిర్నిమిత్తముగా. అంటే ఒక పరిస్థితి ఉన్నది కాబట్టి దానిని బట్టి ద్వేషింపబడడం కాదు. ఏ పరిస్థితి లేదు నన్ను ద్వేషించడానికి, కానీ నన్ను ద్వేషిస్తూ ఉన్నారు. ఇది భక్తిహీనుని యొక్క లక్షణము. అయితే దేవుని దృష్టికి మనము నిరపరాధులుగా ఉండాలంటే సజ్జన ద్వేషులముగా మనం ఉండకూడదు పిల్లలు. ఇప్పుడు ఎలిజబెత్ అమ్మను గురించి, జకర్యా భక్తుని గురించి దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటి విషయంలో వారు నిరపరాధులుగా ఉన్నారంటే వారు దేవుణ్ణి ప్రేమించే వారిని ఏనాడు కూడా ద్వేషించలేదు. దేవుడు ద్వేషించిన దానిని ఏనాడు కూడా ప్రేమించలేదు. హల్లెలూయా. దేవుడిని ప్రేమిస్తున్న వారిని ద్వేషించడము సాతాను యొక్క లక్షణము ప్రియులారా.
దేవుడు ద్వేషిస్తున్న దాన్ని ప్రేమించడం సాతాను యొక్క లక్షణం. కాబట్టి ఈ విషయంలో మనము ఎలాగ బ్రతుకుతున్నాం అనేది మనము సరిచూసుకోవాల్సిన అవసరం ఉన్నది పిల్లరా. 119వ సంకీర్తనలో కూడా మరి దేవుణ్ణి కలిగి ఉన్న భక్తునికి ఉండే మరి లక్షణాలను మనం కొన్ని చూద్దాం పిల్లరా. దయచేసి 119వ సంకీర్తన 163 చూడండి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. ఇది భక్తునికి ఉండే లక్షణము పిల్లరా. దేవుని యందు ఎవరైతే నడుచుకోవాలని ఇష్టపడతారో ప్రభునందు పిల్లరా, వారు ఏం చేస్తారంటే దేవుని ధర్మశాస్త్రమును ప్రీతికరమైన దానిగా ఎంచుకుంటారు. దేవుని న్యాయ విధులను బట్టి దేవుణ్ణి స్తుతిస్తారు. దయచేసి 60వ వచనం చూడండి. 119 60వ వచనం. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి తిని అన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞలను నెరవేర్చడానికి మనము జాగు చేయకుండా సిద్ధపడి ఉండాలి, త్వరపడి ఉండాలి. 119వ కీర్తన 10వ వచనము చూడండి. నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగనీయకము. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. తను తాను దేవునికి అప్పగించుకుంటున్నాడు, తను దేవునికి సరెండర్ అవుతూ ఉన్నాడు పిల్లరా. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలను మనము నెరవేర్చడంలో మనము జాగు చేయకూడదు పిల్లరా. 197వ సంకీర్తనలోనికి రండి దయచేసి. 97వ సంకీర్తన 10వ వచనంలో కూడా చూసినట్టయితే, యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహ్యించుకొనుడి, తన భక్తుల ప్రాణము ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించు వారులారా చెడుతనమును అసహ్యించుకొనుడి అని ఎందుకు చెబుతున్నాడు? ఆ మాట చెప్పాల్సిన అవసరం ఏంది? ఇప్పుడు దేవుని ప్రేమిస్తున్న వారిలో కూడా చెడుతనమును అసహ్యించుకునే తత్వం ఉండదు పిల్లరా. దేవుణ్ణి ప్రేమిస్తున్న వారిలో కూడా చెడుతనమును ప్రేమించేవారు ఉంటారు. దేవుని ప్రేమించే వారిలో చెడుతనం ఉండడానికి వీల్లేదు. చెడుతనమును అసహ్యించుకోవడానికి తమ జీవితాలను సిద్ధపరచుకోవాలి. వారిని దేవుని దృష్టికి నీతిమంతులుగా దేవుడు ఎంచుతాడు పిల్ల. ఇప్పుడు జకర్యా ఎలిజబెత్ అమ్మలు దేవుని సకల విధములైన న్యాయ విధుల విషయంలో నిరపరాధులుగా ఉన్నారంటే దేవుని ప్రేమిస్తూ భక్తిహీనతను ద్వేషించారు. దేవుని ప్రేమించే వారిని ప్రేమించారు. దేవుడు దేనైతే ద్వేషిస్తాడో దానిని ద్వేషించాడు. మనం చాలా వరకు ఏం చేస్తామంటే దేవుణ్ణి ద్వేషించలేము, కానీ ద్వేషించే వారితో మనము స్నేహం చేస్తాం. దేవుణ్ణి అసహించుకోము, కానీ అసహించుకునే వారిని మనము ప్రేమిస్తాం. దేవుని మీద మనము లేవము, కానీ లేస్తున్న వారిని మనం అసహించుకోలేము. కానీ దావీదు భక్తునికి ఉంటున్న శ్రేష్టమైన లక్షణం ఏమంటే, నీ మీదకి లేచి వారిని నేను అసహించుకుంటున్నాను, వారిని నాకు పూర్ణ శత్రువులుగా భావించుచున్నాను అంటాడు. దయచేసి చూడండి 139వ సంకీర్తన. వారి యందు నాకు పూర్ణ ద్వేషము గలదు. వారిని 22వ వచనము చూడండి. వారి యందు నాకు పూర్ణ ద్వేషము గలదు, వారిని నాకు శత్రువులనుగా భావించుకొనుచున్నాను. ప్రభునందు ప్రియ, వారిని నాకు శత్రువులుగా భావించుకొనుచున్నాను. ఎవరిని? దేవుని ద్వేషించే వారిని, దేవుని మీదకి లేచే వారిని. ప్రభునందు ప్రియులారా, వారిని ద్వేషించలేకపోవడము, వారిని అసహించుకోలేకపోవడము సాతాను యొక్క లక్షణము. ప్రియ, మనం ఏం పొరపాటు చేయడము అనేది తర్వాత విషయము, కానీ పొరపాటు చేస్తున్న వారి విషయములో మనము సానుభూతి చూపిస్తాం చూడు, అది దేవుని దృష్టికి ఘోరమైన పాపము. పొరపాటు చేయకపోవడము ఎంత అవసరమో పొరపాటు చేస్తున్న వారి మీద సానుభూతి కలిగి ఉండడం కూడా అంతే. కాబట్టి మనము దేవుని యొక్క ఆజ్ఞలను మనము నెరవేర్చాలి అంటే, దేవుని దృష్టికి మనము నిరపరాధులుగా మనము తీర్చబడాలి అంటే, ప్రభునందు ప్రియులారా, మనము పరిశుద్ధంగా ఉండడం ఎంత అవసరమో ఆ పరిశుద్ధతను మనం నిరంతరము కాపాడుకుంటూ దేవుణ్ణి నిత్యము సేవిస్తూ దేవుని యొక్క ఆజ్ఞలను నిరంతరము అనుసరిస్తూ దేవుని యొక్క న్యాయ విధులను అనుసరిస్తూ నిత్యము అన్నాడు. దయచేసి చూడండి, సకల విధములైన ఆజ్ఞల చొప్పున నిరపరాధులుగా
నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండరి. దేవుని దృష్టికి మనము నిరంతరము ఏదో ఒక టైంను బట్టి కాదు, ఫలానా ఆపద వచ్చింది కాబట్టి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయడం అందరికీ వచ్చే లక్ష్యం. కానీ అన్ని పరిస్థితుల్లో మనము దేవుణ్ణి కలిగి ఉండాలి పిల్లలు. దేవుని ఆజ్ఞలు నెరవేర్చే వారమై ఉండాలి. పవిత్రులుగా బ్రతుకుతారు. కానీ ఉపవాసం తీరిపోయిన తర్వాత ఇంకా ఆ అంతవరకు బ్రతుకున్న జీవితానికి, అప్పుడు బ్రతుకుతున్న జీవితానికి అసలు ఏమాత్రము పొంతన ఉండకుండా జీవిస్తారు. మనము దేవుని సన్నిధానానికి వస్తాం. దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు మనలో ఎటువంటి ఆలోచనలు ఉంటావో ఈ లోకంలోనికి వెళ్ళి నీవు జీవిస్తున్నప్పుడు కూడా మనలో అలాంటి ఆలోచనలే ఉండాలి. హల్లెలూయా. దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు ఎటువంటి పరిశుద్ధతను నువ్వు కనపరుస్తావో బయట నీవు జీవిస్తున్నప్పుడు కూడా అలాంటి పరిశుద్ధతని కనపరచాలి. దేవుని దృష్టికి నీవు నీతిమంతుడుగా అగుపడాలంటే నిరంతరము నీవు జీవితములో పాపానికి చోటు లేకుండా, పాపము పట్ల విముఖత కలిగి అసహ్యించుకుంటూ, పాపాన్ని అసహ్యించుకుంటూ ఎప్పుడైతే పరిశుద్ధంగా జీవించడానికి నీ జీవితాన్ని అంకితం చేసుకొని ముందుకు సాగుతావో అప్పుడు నిన్ను బట్టి కూడా దేవుడు సంతోషిస్తాడు. మనల్ని బట్టి కూడా దేవుడు అనాలి. ఇప్పుడు జకరియా ఎలిజబెత్ అమ్మలను గురించి దేవుడు చెప్పాలన్నా మన గురించి చెప్పాల్సిన అవసరం లేదా? పలానా వ్యక్తి ఉన్నాడు, వాడు దేవుని ఆజ్ఞల చొప్పున, సకల విధములైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధిగా నడుచుకొని దేవుని దృష్టికి నీతిమంతుడై ఉండేనని మన గురించి కూడా దేవుని లేఖనం చెప్పగలిగిన స్థితిలోనికి మనం ఎదగాలి. దానిని బట్టి దేవుడు మహిమపరచబడతాడు. పిల్లలు, రక్షణ పొందిన వారు అనేకులు ఉన్నారు. కానీ దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞల విషయంలో నిరపరాధులుగా నడుచుకుంటున్న వారు చాలా తక్కువ మంది. పిల్లలు, చాలా కొద్ది మందే. ఆ కొద్ది మందిలో నీవు నేను ఉండగలిగితే మనం ధన్యులం. హల్లెలూయా. ఆ కొద్ది మందిలో మనం ఉండాలి అంటే ప్రభునందు ప్రియులారా, మనం నిరంతరము దేవుని యందు భయభక్తులు కలిగి మనము ముందుకు నడుచుకోవాల్సిన అవసరం ఉంది. పిల్ల, పాపము చేయాలంటే దాన్ని మరణము కంటే ఎక్కువగా భయపడే పరిస్థితి మనము కలిగి ఉన్నప్పుడు పాపమును మనము అసహించుకోగలుగుతాం. హల్లెలూయా. నేను ఎలా ఇంత గొప్ప పాపము చేసి దేవుని దృష్టికి నేను నీతిమంతుడని అవుతానన్నాడు యోసేపు. యోసేపు అన్నాడా లేదా? ఇంత ఘోరమైన పాపము నేను ఎలా పరలోకమందున దేవుని దృష్టికి నేను ఎలా చేతును అనుకున్నాడు. అప్పటికి ఇంకా ప్రభునందు ప్రియులారా లేఖనాలు లేవు. అప్పుడే తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఇప్పుడు ఇన్ని లేఖనాలు ఉన్నాక కూడా ఈజీగా మనం అబద్ధం ఆడేస్తున్నాం. ఈజీగా దేవుని సన్నిధానానికి డుమ్మాలు కొట్టేస్తున్నాం. ఈజీగా మనము దేవుడు అనుగ్రహించిన రక్షణను పొందుకున్న వారముగా ఈ లోకములో క్రైస్తవులముగా పరిగణించబడుతూ అన్యులు నడుస్తున్న మార్గములో నడుస్తున్నాం. విధేయత ఉండదు, దేవుని భయం ఉండదు, దేవుని గురించిన జ్ఞానము సంపాదించుకోవాలన్న తలంపులు ఉండవు. ఆదివారము దేవుని సన్నిధానానికి వచ్చినామంటే మళ్ళీ ఆదివారం దాకా సేవకుడు ఎవడో నేనెవనో. ప్రభునందు పిల్లరా, అదే మనం ఉద్యోగం చేస్తున్నప్పుడు మనం అలా బ్రతుకుతామా? అలా జీవిస్తామా? నువ్వు దేవునితో అంటి వెంబడిస్తున్నావు అనే దానికి నిదర్శనము దేవుని సేవకునితో నీవు ఎటువంటి సంబంధము కలిగి ఉన్నావు అనేది సూచిస్తుంది. పిల్లరా, నాకు దేవునితో మమేకమై ఉన్నాను, నేను దేవునితో అని అనుకొని దేవుని సేవకుడికి దూరంగా ఉన్నామంటే అది దేవుడు యాక్సెప్ట్ చేయడు. దేవుని సేవకుడు ఏం బోధిస్తాడు, సేవకుని ద్వారా దేవుడు ఏం మాట్లాడాడు, దేవుని సేవకుని ద్వారా దేవుడు నాకు ఏం ఆజ్ఞాపించాడు ఈ వారం అని అనుకున్నప్పుడు దేవుని సేవకునితో నువ్వు అన్యోన్యతను ఏర్పాటు చేసుకుంటావు. చాలామందిని చూస్తుంటాను, ఆదివారం ఇక్కడ కలిసి ప్రైజ్ రాడి చెప్పిండ్రంటే మళ్ళా ఇంకా ఆదివారం వరకు నేనెవరో వాళ్ళెవరు అన్నట్టుగా జీవిస్తాను. జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ ఆ సేవకునికి ఎందుకు అవసరమా, వాడిని ఎందుకు ఇక్కడ ఇన్వాల్వ్ చేయాలి అని అనుకునే భయంకరమైన కుష్ఠరోగులను కూడా నేను చూస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టునన్నాడు. అదేవిధంగా నా గొర్రెలు నా స్వరము వినునన్నాడు. ప్రభునందు ప్రియులారా, మనము దేవుని ఇష్టముగా బ్రతకాలంటే మనము అన్ని విషయంలో జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ప్రభునందు ప్రియులారా, ఆనాడు కొరింథీ సంఘము శ్రేష్టమైన సంఘమే. వారిని గురించి లేఖనం చెబుతుంది. మొదటి కొరింథీ పత్రిక దయచేసి మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము దయచేసి 7వ వచనములో చూడండి. గనుక ఏ కృపావరమందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు.
ఆ ప్రభునందు ప్రియులారా, అదేవిధంగా సకల విధములైన ఆజ్ఞల చొప్పునను ఐశ్వర్యం. 6వ వచనము చూడండి, 5:6. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోనూ, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. ప్రభునందు ప్రియులారా, కనుక ఏ కృపావరము విషయంలో మీరు లోపము లేరు. అన్ని కృపావరాలు ఉన్నాయి. ప్రభునందు ప్రియులారా, ఆయన యందు మీరు ప్రతి విషయములో, అనగా సమస్త ఉపదేశంలో సమస్త జ్ఞానములో ఐశ్వర్యవంతులే. కానీ దయచేసి 5 మొదటి వచనము చూడండి. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొని ఉన్నాడట, అట్టి జారత్వము అన్య జనములలో నైనను జరగదు. ఇట్లుండియో చూడండి పిల్ల, ఇట్లుండియో మీరు ఉప్పొంగుచున్నారు. ఇంకా నాకేం తెలియదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. నేనేం పాపము చేయలేనన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఈనాడు క్రైస్తవ సంఘాలలో పాపము గురించి మాట్లాడే సేవకులు కరువైపోయారు. దేవుని ఆజ్ఞలను గురించి మాట్లాడే సేవకులు కరువైపోయారు. దేవుని న్యాయ విధులను గురించి మాట్లాడే సేవకులు కరువైపోయారు. దేవుని సంకల్పమును గురించి మాట్లాడే సేవకులు కరువైపోయారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతసేపు ప్రాస్పరిటీ గాస్పెల్, ప్రభువా ఈ పాప నన్ను క్షమించండి. ఏం కాదు, మనం ఆదాం పిల్లలను తప్పు చేస్తాం, సరిపోతుంది. దేవుని సన్నిధానానికి వచ్చి ఒప్పుకుంటే దేవుడు విడిచిపెడతాడు. నేను ఎటువంటి శోధన గురి చేయడు, ఎటువంటి వేదన గురి చేయడు అని చెప్పే సేవకులు తయారైపోయారు. పిల్లలు పాపమును ఖండించే సేవకులు కరువు అయిపోయారు. పాపమును పట్ల సానుభూతిని చూపే సేవకులు జాస్తి అయిపోయారు పిల్లలు. కాబట్టి లోకములో అక్రమము విస్తరిస్తూ ఉంది, క్రమము లేదు. కానీ ఆనాటి కాలంలో ఒక శ్రేష్టమైన దంపతులు మనకు కనబడుతూ ఉన్నారు. దేవుని సకల విధములైన ఆజ్ఞల విషయములో, న్యాయ విధుల విషయములో నిరపరాధులై ఉండి దేవుని దృష్టికి నీతిమంతులుగా నడుచుకొనిచున్నారట. దేవుని దృష్టికి నీతిమంతులుగా నడుచుకోవడానికి ముందు వాళ్ళకున్న స్టేటస్ ఏంటంటే దేవుని సకల విధములైన ఆజ్ఞల విషయంలో, న్యాయ విధుల విషయంలో నిరపరాధ. ఈనాడు ఒక కుటుంబాన్ని చూపించండి, కారణం ఏంటంటే ప్రభునందు ప్రియులారా, పాపము పెరిగిపోతున్న ఈ లోకములో పాపమును గూర్చి మాట్లాడే సేవకులు తక్కువైపోయారు. రే పాపము చేతులు అలా నడుచుకోవద్దు, అలా అబద్ధం ఆడద్దు, అలా చేయడము ఇది దుర్మార్గము, ఇలా చేస్తే దేవుని యొక్క ఉగ్రత నీ మీద దిగి వస్తుందని చెప్పి సేవకులు తక్కువైపోయారు. కాబట్టి విశ్వాసులమని చెప్పుకొనిచు అవిశ్వాసులుగా బ్రతుకుతున్న వారు ఉన్నారు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చివరి వచనము చూడండి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చివరి వచనము, దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందరు గాని అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కార్యము విషయములో భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్లున్నారు. వీరు దేవుని ఎరుగుదుమని చెప్పుకుంటున్నారు, కానీ వీరి క్రియలు ఎట్లా ఉన్నాయి? దేవుని ఎరగమన్నట్లుగా ఉన్నాయి. ప్రభునందు ప్రియులారా, సేవకుడు ఏదైనా గద్దించిందంటే మళ్ళీ నెక్స్ట్ వారం నుంచి ఇక డుమ్మలే, ఇంకొక వేరే చర్చ్, అక్కడ గద్దిస్తే ఇంకొక వేరే చర్చ్, అక్కడ గద్దిస్తే ఇంకొక వేరే చర్చ్. ఇప్పుడు జీవితకాలం చర్చిలు మారుతారు కానీ మీరు బ్రతుకు మార్చుకోడు. ప్రభునందు ప్రియులారా, ఏండ్లు అయిపోతుంది, గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ బ్రతుకులో పరిశుద్ధతకు డెఫినేషన్ వీళ్ళ జీవితంలో కనపడదు. వీళ్ళ జీవితంలో యథార్థతకు అడ్రస్ ఉండదు, పవిత్రతకు అడ్రస్ ఉండదు. కానీ దేవుని ఎరుగుదమని చెప్పుకుంటాడు, క్రియలేమో ఎరగమన్నట్లుగా ఉంటాయి. నేను చెప్పట్లేదు ప్రియులారా, లేఖనం చెబుతున్న మాటలు. ఈ మాటలు చెప్పే సేవకులు కరువైపోయారు పిల్లలు, అది వేరే విషయం. అందుకనే చాలా సంఘాలలో ఎక్కువ మంది జనాభా ఎందుకు కూడుకుంటున్నారంటే దేవుని యొక్క స్వరము కాకుండా సొంత స్వరము వినపడుతుంది కాబట్టి. ప్రభు రాకడ సమీపముగా ఉన్నది, ఇంకా జీవితాలను సిద్ధపరచుకోలేని అనేకులను బట్టి దేవుడు కన్నీరు గారుస్తూ ఉన్నాడు. ప్రభు రాకడ సమీపముగా ఉన్నది, ఇంకా పరిశుద్ధతను సంతరించుకోనని రక్షణ పొందిన విశ్వాసులు అనేకులు ఉన్నారని దేవుడు గాయపడుతూ ఉన్నాడు. ప్రభు రాకడ సమీపముగా ఉన్నది, అంతము సమీపమై ఉన్నది, ఇంకా ఎత్తబడే వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారేంటి, రక్షణ పొందిన వారు ఇంకా అనేకులు ఉన్నారు కదా అని దేవుడు సంతాపపడుతూ ఉన్నాడు.
దీనిని గురించిన చింత ఎవరికి లేదు పిల్ల. మీరు మొన్నటి దినాన ఉపవాస కూడికలో మరి మన నాయకుడు చెప్పిన 2 ప్రసంగాలు మీరు తప్పకుండా వినవలసిందిగా ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను పిల్ల. చాలా మందికి నేను అందరికీ ఇన్వైట్ చేశాను, ఉపవాస కూడికకు రావాలి తప్పకుండా. నేను హాలిడేస్ కోసం ఒక వారం రోజులు, చాలా రోజులు అయిపోతుంది ఎక్కడికి వెళ్ళట్లేదని హాలిడేస్కి వెళ్ళాం. కానీ ఉపవాస కూడిక ఉన్నది అని తర్వాత కూడా ఇప్పుడు సోమవారం వరకు హాలిడేసే ఉన్నాయి. కానీ ఉపవాస కూడిక తప్పకుండా నేను పాల్గొనాలని చెప్పేసి ఆరోగ్యం బాగాలేకున్నా కానీ వచ్చేసాను. చూస్తే మనలో రమ్యాక ఒక్క తప్ప ఇంకెవ్వరు రాలేదు. ప్రభునందు ప్రియులారా, అంత బిజీ షెడ్యూల్ అందరికీ ఉందని అర్థం. ఎప్పుడు మనము దేవుని యొక్క ఆజ్ఞలు నెరవేరుస్తాం? దేవుని న్యాయ విధుల చెప్పున మనము నిరపరాధులుగా మనం ఎప్పుడు నడుచుకోగలుగుతాం ప్రియులారా? మీరు రాకపోయినరు పర్వాలేదు, కానీ ఆ ప్రసంగాలు మాత్రం నాకు ఈరోజు రేపటి వరకు వినేసి, మరి ప్రభు చిత్తం అయితే మీకు ఆసక్తి ఉంటే ఒక మెసేజ్ చేయండి. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుడు మాట్లాడుతున్న విషయాలు చాలా శ్రేష్టమైనవి ప్రియులారా. నా విషయంలో ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకోవడము మూర్ఖత్వము. నేను బాగుపడాలని నా దేవుడు ఆశిస్తున్నాడు కాబట్టి నాతో మాట్లాడుతున్నాడు అని అనుకోవడము భక్త శ్రేష్ఠునికి ఉండే లక్షణం ప్రియులారా. నేను గద్దిస్తున్నాను, నేను కూడా నాకు కూడా ఇన్నర్గా నాలో ఉంటున్న అవలక్షణాలను బట్టి దేవుడు మాట్లాడుతున్నప్పుడు నేను కూడా గద్దింపునకు పాత్రుడని. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుడి స్వరమును మనం తప్పకుండా వినాలి. ఈనాడు క్రైస్తవ సమాజము దేవుని సన్నిధానములో ఒక భక్తుడు ఉండవలసిన లక్షణాల కంటే లోకములో ఎలా గొప్పవానివి కావాలని బోధలు సంఘాలలో వినబడతా ఉన్నాయి. ఒక టైం వస్తుంది, ప్రభు రాకడ సమీపముగా ఉన్నది. ఆ టైం వచ్చినప్పుడు అందరూ దేవుని వాక్యము కొరకు ఎదురు చూస్తూ ఉంటారు, కానీ వాక్యము దొరకని కాలంలో ప్రవేశిస్తుంది. అయితే దేవుని వాక్యం ఎవరైతే దర్శిస్తుందో, దేవుని వాక్యము చేత ఎవరైతే నింపబడతారో, దేవుని భయము చేత ఎవరైతే నింపబడతారో వారిని దేవుడు కరువులో కూడా వారిని కాపాడుతూ ఉంటాడు. దయచేసి చూడండి 33వ సంకీర్తన దయచేసి 18వ వచనము చూడండి. వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకొని వారి మీదను నిలుచుచున్నది. హల్లెలూయా. దేవుని కృప కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటారో, దేవుని దృష్టికి ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి మీద దేవుని కృప నిలుస్తుంది, వారిని కృప ఆవరిస్తుంది. వారికి దేవుడు చేసే మేలేంటంటే మరణము నుండి వారి ప్రాణములను దేవుడు తప్పిస్తాడట. కరువులో వారిని దేవుడు ఏం చేస్తాడట? సజీవులను కాపాడుతాడట. ప్రభునందు ప్రియులారా, కరువులు సంభవిస్తూ ఉన్నాయి. మనం ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాము అని అనుకుంటున్నాం, కానీ బయట మీరు ఒకసారి పరిశీలన చేస్తే మరి ఆయా దేశాల్లో కరువులను బట్టి మరి ప్రపంచంలో చాలా దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. తినడానికి తిండి దొరకట్లేదు. ఒకప్పుడు గొప్పగా బ్రతికిన దేశాలే ఇప్పుడు ఎవరి సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి. భయంకరమైన భూకంపాలు వస్తూ ఉన్నాయి, భయంకరమైన పరిస్థితులు సంభవిస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో నేటి సంఘమునకు దేవుడు పంపిస్తున్న సందేశం ఏంటంటే, మీరు దేవుని సన్నిధానములో మిమ్మల్ని మీరు బాగు చేసుకోవడానికి మీరు సిద్ధపడి ఉండండి అని దేవుని లేఖనము, దేవుని యొక్క స్వరము వినపడుతుంది పిల్ల. కాబట్టి ఆ ప్రకారంగా మన జీవితంలో మనము ఏ విషయాల్లో మనము దేవుని దృష్టికి వ్యతిరేకముగా నడుచుకొనిచున్నామో ఆ అన్నింటి విషయాల్లో మనం యూటర్న్ చేసుకొని, మొదట ఆదామును సృష్టించినప్పుడు ఏదైనా తోటలో ఎటువంటి మనసును ఆదాముకి ఇచ్చాడో, ఎటువంటి యథార్థతను ఆదాములో దేవుడు కలుగజేశాడో, ఎటువంటి వైఖరిని ఆదాములో దేవుడు మొట్టమొదటిగా పండు తినకముందు ఎటువంటి వైఖరి ఉన్నదో అటువంటి వైఖరిని నాలో కలుగజేయండి ప్రభువా. రక్షణ పొందాను, ఏళ్ళు గడుస్తున్నాయి, ఇంకా నాలో యథార్థత లేదు, ఇంకా నాలో పరిశుద్ధత లేదు, ఇంకా నేను మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాను, ఇంకా నా గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే దాని మీదనే దృష్టి పెట్టి నేను వెనుకడుగు వేస్తూ ఉన్నాను. నా నిమిత్తము మిమ్మల్ని దేవుడు ఆ లోకము నిందిస్తుంది అని నువ్వు చెప్పావు, కానీ లోకం నన్ను నిందిస్తున్నప్పుడు ఇంకా దాన్ని నేను హైలైట్ చేసుకొని నేను బాధపడుతున్నాను. ఇటువంటి అవలక్షణాలను నా నుంచి కొట్టివేయండి ప్రభువా. నన్ను నీతిమంతునిగా తీర్చండి, నీ దృష్టికి నన్ను యథార్థవంతునిగా చేయండి, నీ దృష్టికి నీతిమంతునిగా నన్ను చేయండి.
నీ దృష్టికి నన్ను నిరపరాధిగా చేయండి అని మనమందరము మనల్ని పరీక్షించుకుంటూ మనల్ని దేవునికి అప్పగించుకుందాం ప్రియులరా. దేవుడు మనందరికీ సహాయం చేసి తన చిత్తానుసారమైన వ్యక్తులనుగా మనల్ని మార్చి నడిపించి మహిమనందును కాక. ఆమేన్. రండి ప్రియులరం, ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నన్ను మన్నించండి. నాలో ఉంటున్న చెడుతనమును కొట్టివేయండి ప్రభువా. నాలో ఉంటున్న ప్రభువా, నీకు ఆయాసకరమైన స్థితిని నా నుండి తొలగించండి. నాలో ఉంటున్న అవలక్షణాలను ప్రభువా నా నుండి పారద్రోలి వేయండి. నీ మాటలను సీరియస్గా తీసుకోలేని పరిస్థితి నా నుండి కొట్టివేయండి. నీ రక్తముతో నన్ను కడగండి ప్రభువా. భక్తిహీనతను ద్వేషించలేని పరిస్థితిని నా నుండి తొలగించండి ప్రభువా. దేవా, నిన్ను ఎరుగుదునని చెప్పుకొనొచ్చు నా క్రియల వలన నిన్ను ఎరగనన్నే పరిస్థితుల్లో నా జీవితం ఉంటుండగా దయతో నన్ను మన్నించండి ప్రభువా. నన్ను క్షమించండి. నీ మాటలకు విధేయుడను అవడానికి నాకు సహాయం చేయండి ప్రభు. నేను అవిధేయునిగా, అసహ్యునిగా నీ దృష్టికి ఉండడానికి వీల్లేదు ప్రభు. ఇప్పటి వరకు నాలో కనబడుతున్న అవిధేయత నా నుండి తొలగిపోయేటట్లు, ఇప్పటి వరకు నాలో ఉంటున్న నీ ఆయాసకరమైన స్థితి అంతా తొలగిపోయేటట్లు నీ రక్తధారల కింద నన్ను కడగండి. నన్ను పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి కన్న తండ్రి. నీ యొక్క మనోవేదనను నాకు తెలియపరిచినందుకు నీకు వందనాలు. రక్షణ పొంది ఇంకా నీ దృష్టికి నాయన అయోగ్యులుగా జీవిస్తున్న వారిని బట్టి నువ్వు ఎంత దుఃఖపడుతున్నావో, రక్షణ పొంది అనేక సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ అపవిత్రులుగా బ్రతుకుతున్న వారిని బట్టి ఎంత దుఃఖపడుతున్నావో, రక్షణ పొంది అనేక సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ సజ్జన ద్వేషులుగా బ్రతుకుతున్న వారిని బట్టి నువ్వెంత దుఃఖపడుతున్నావో, నీ ఒక మనోవేదనను ప్రభువా మా దృష్టికి తీసుకొచ్చినందుకు నీకు వందనాలు. అవును ప్రభువా, మేము కూడా నీవు వేదన పడుతున్న దానికి మేము కూడా కారణమే నాయన. నేను కూడా కారణమే. నువ్వు దుఃఖపడుతున్నందుకు నేను కూడా కారణమే నాయన. నీ రక్తముతో నన్ను కడగండి ప్రభువా. నీ రక్తధారల కింద నన్ను కడగండి. రక్షణ పొంది చాలా సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ ఇంకా కుక్కలాగా, తన వాంతికి తిరుగుతున్న కుక్కలాగా కడుగబడిన పంది మరలా బురదలోనికి వెళ్ళుచున్నట్లుగా ప్రతి వారం నీ సన్నిధానానికి వస్తున్నాను.
చేసిన దోషంలను ఒప్పుకుంటున్నాను, మళ్ళా బయటకు పోయేసి అదే పాపం చేస్తూ ఉన్నాను. ఈ మాట మాట్లాడితే నా దేవుని దృష్టికి నేను అపరాధిని అవుతానన్న భయము లేకుండా నేను మాట్లాడుతున్నాను. ఇలా ప్రవర్తిస్తే నా దేవుడు దుఃఖపడతాడని మినిమం కూడా ఆలోచన లేకుండా నేను ప్రవర్తిస్తున్నాను. యేసయ్యా, నన్ను మన్నించండి, నన్ను క్షమించండి నాయన, నన్ను నిర్దోషిగా తీర్చండి. దేవాన్ని దృష్టికి నన్ను నిర్దోషుడను కావాలి ప్రభువా. నాకు సహాయం చేయండి. రక్షణ ఆనందము నాలో లేదు ప్రభువా. మీరు అనుగ్రహించిన రక్షణను అనేక మార్లు నిర్లక్ష్యము చేశాను. ఎంతో గొప్ప సాక్షి సమూహమును మేఘము వలె మా ముందు నిలిపారు, కానీ ఆ మేఘము కిందకి మేము రాలేకపోయిన పరిస్థితులు అనేకములు నాయన. ఎవరికి వారము స్వపరీక్ష చేసుకుందాం పిల్లరా. మనలో ఉంటున్న అవిధేయత నుండి మనము విడిపింపబడతాం, మనలో ఉంటున్న పాపము నుండి మనము విడిపింపబడతాం, మనలో ఉంటున్న ద్వేషము నుండి మనము విడిపింపబడతాం, సజ్జన ద్వేషము నుండి మనము విడిపింపబడతాం, మనలో ఉంటున్న దేవునికి ఆయాసకరమైన పరిస్థితుల నుండి, మూర్ఖత్వము నుండి మనము విడిపింపబడతాం, అవిధేయత నుండి మనము విడిపింపబడతాం, హెచ్చించుకునే జీవితము నుండి మనము విడిపింపబడతాం, ధనాపేక్ష నుండి మనము విడిపింపబడతాం, లోభము నుండి మనము విడిపింపబడతాం, స్వార్థము నుండి మనము విడిపింపబడతాం. ఎవరికి వారము స్వపరీక్ష చేసుకుందాం. నీవు ఒక ఆధునిక జకర్యాగా మారాల్సిన అవసరం ఉంది ప్రియ సహోదరుడా. నీవు ఒక ఆధునిక ఎలిజబెత్ అమ్మలాగా నువ్వు మారాల్సిన అవసరం ఉంది ప్రియ సహోదరి. వారు దేవుని సకల విధములైన ఆజ్ఞల విషయములో, న్యాయ విధుల విషయములో నిరపరాధులుగా నడుచుకొనొచ్చు. దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఆ సాక్ష్యం ఈరోజు మనం పొందుకుందాం. ఆ సాక్ష్యం కొరకు మన జీవితంలో అంకితం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.